శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్వాదం చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆస్వాదిస్తున్నటువంటి, అలాగే చూస్తున్నటువంటి నా వీడియోస్ని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 జనవరి 2026 నుండి 31 డిసెంబర్ 2026 అంటే 12 నెలల పాటు రాబోయే సంవత్సరం అనమాట. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా గ్రహాలు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం, గురువుగారు ఉచ్చ స్థితిలో ఉన్నారు. అది చాలా అద్భుతం. 5 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు ఆయన. 2nd జూన్ నుండి అంటే 2026 అనమాట నుండి 30th అక్టోబర్ వరకు కూడా 2026 వరకు కూడా ఆయన ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థితిలో ఉంటారు ఆయన. తర్వాత గురుడు సింహరాశిలాగా మారుతున్నాడు 31st అక్టోబర్ నుంచి. అక్కడి నుంచి అసలు సంవత్సరం మొత్తం ఉంటాడు ఆయన. అంతేకాకుండా కుజుడు కూడా నీచ స్థితిలోకి వస్తాడండి, కర్కాటకంలో ఉంటాడు. 18 సెప్టెంబర్ 2026 నుండి 30th నవంబర్ 40 days వరకు కూడా ఆయన నీచ స్థితిలో ఉంటాడు ఆయన. సో నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఒక ఉచ్చగ్రహంతో కలిసి ఉండడం వలన నీచభంగ రాజయోగం కుజుడికి ఏర్పడింది. అద్భుతం. తర్వాత అంతేకాకుండా ఈ కుజుడే మళ్ళీ ఇంకోసారి జనవరి 2026 ఎగ్జాల్టేషన్ ఉంటాడండి ఆయన. అంటే మకర రాశిలో ఉంటాడు ఆయన, ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అంటే ఉచ్చస్థితిలో 2 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం, గురుడు ఉచ్చలో ఉండడం, కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం గొప్ప అదృష్టం అండి. సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా రాహు కూడా ఆల్మోస్ట్ 6th డిసెంబర్ నుంచి ఉంటాడు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నవంబర్ వరకు కూడా రాహు మీకు కుంభరాశిలోను, కేతువు కూడా సింహరాశిలో ఉంటాడు. అంటే 5th డిసెంబర్ని మాత్రము మారుతారు వాళ్ళు. అంటే సింహరాశిలోంచి కర్కాటక రాశిలోకి కేతువు మారడము, కుంభరాశిలోంచి అలాగే మకర రాశిలోకి రాహు మారడం జరుగుతుంది ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్లో. సరే, అది పక్క పెడితే శని కుజుల కాంబినేషన్ మళ్ళీ కుజుడు 3వసారి వస్తున్నాడు. కుజుడు 3rd ఏప్రిల్ అండి నుండి అలాగే 10th మే 40 days వరకు కుజుడు ఎక్కడ ఉంటాడు, శనితో కలిసి ఉంటున్నాడు. శనీశ్వరుడు ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో శని కుజులు కాంబినేషన్ కలయిక అనేది తెలుసుకోవాలండి మనం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రహ యుద్ధం జరుగుతుంటుంది ఇక్కడ. ఎప్పుడూ కూడా శని కుజులు కలిసి ఉండడం చాలా తప్పు. అంటే డిగ్రీస్లో కుజుడు ముందుంటే గ్రహ యుద్ధంలో కుజుడు గెలుస్తూ ఉంటాడు. సరే, అది పక్కన చెప్తాం, మొత్తం చెప్పుకుందాము. గ్రహాల యొక్క ప్రభావము ఈ విధంగా ఉందండి. సో ఈ విధంగా మనకి మెయిన్ గ్రహాలు శనీశ్వరుడు, రాహువు, కేతువు, గురుడు, ఈ మెయిన్ కాంబినేషన్స్ ఈ సంవత్సరం మొత్తం రూల్ చేస్తూ ఉంటారు, ప్లస్ కుజుడు. సో ఈ విధంగా మనం చెప్పుకుందాము. సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుందండి. ఈ సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా 2026 ఇయర్ చాలా చాలా బాగుంటుంది మీకు. అద్భుతం. పైగా మీ రాశిలోనే అంటే మీ రాశికి అక్టోబర్ నెలలో మీ రాశిలోకే 30వ తారీఖు నుంచి మీ రాశిలో గురుడు వస్తున్నాడు. గురు ప్రభావం వల్ల కొంత ఊరట కలుగుతుంది. మీ కేతు కూడా మీ రాశిలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఏమి ఉండవు. జనరల్గా కేతు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు. కానీ గురు దృష్టి వలన 7వ స్థానానికి రాహు వల్ల వచ్చే దోషాలు మాత్రం బాగా తగ్గుముఖం పడుతుంది. అలాగే మీకు రావాల్సినటువంటి ధనయోగము మీకు ఉంటుంది కూడా. కుజుడు శని కలిసి 7వ స్థానం ద్వితీయ స్థానం చూడడం వలన ఫైనాన్షియల్గా మీకు క్రమేపీ డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా మీ అంటే ఫ్యామిలీ విషయంలోనూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలగడానికి అవకాశం ఉంది. సంసార జీవితం, ఫ్యామిలీ, కుటుంబ సమస్యలు ఇవి కొంచెం రావడానికి మాత్రం అవకాశం ఉందండి. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ గురు దృష్టి 4th భావానికి ఉండడం వల్ల హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా మీరు ఉంటారు ఖచ్చితం. ముఖ్యంగా మీ అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. విద్యలో మీరు బాగా రాణిస్తారు. అంతేకాకుండా రైతులకు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా సింహరాశి వారికి యోగవంతమైన కాలమే. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా సింహరాశి వారికి వాళ్ళకి అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయన్నాలో ఏమాత్రం సందేహం లేదు. మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు అంటే ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది.
ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా సకల భోజనాలు అంటే సకాలంలో భోజనాలు బాగా జరుగుతుంది మీకు. వాహన యోగం ఎందుకు చెప్పడానికి వాహనాలు ఇవన్నీ మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ సంతాన విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి. అంటే పంచమస్థానాన్ని శని చూడడమే కారణము. అయినప్పటికీ కూడా పంచమాధిపతి అయిన గురుడు ఉచ్చస్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. పంచమస్థానం అంటే వ్యయభావంలో ఉన్నాడు. అంటే సంతానం వలన ధన ఖర్చు ఉంటుంది. ధనం ఖర్చు పెడుతుంటారు మీరు. మీ పిల్లలకి ఏదైనా కావాలో ఏదైనా కొనమన్నా, వాళ్ళకి ఏదైనా కావాల్సి వచ్చినా, వాళ్ళకి ఏది కావాలంటే కొని పెడుతుంటారు. కొన్ని విషయాల్లో వాళ్ళకి హెల్త్ బాగుండకపోయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్నీ పక్కకు పెడితే ఒక్క కుజుడు మాత్రం మీకు చాలా బ్రహ్మాండంగా ఆరో భావంలో చాలా బాగున్నాడండి. అత్యంత రాజయోగకారకుడు, పంచమాధిపతి అండ్ భాగ్యాధిపతి అయిన కుజుడు సూపర్గా బ్రహ్మాండంగా ఉచ్చస్థితిలో ఉండి భాగ్యాన్ని చూస్తున్నాడు. నాన్నగారికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా జనవరి 16 నుండి ఫిబ్రవరి 23వ తారీఖు వరకు కూడా కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడం వలన మీకు ఆరో భావంలో ఉండడం వలన సమస్త సుఖాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యవహారాలు మీరు సక్సెస్ చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు రావడం జరుగుతుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వెళ్ళే వాళ్ళకి సక్సెస్ అవడము, అలాగే ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే వాళ్ళు కూడా విజయవంతం కలగడము జరుగుతుంది. కుజుడు కూడా బ్రహ్మాండంగా ఉండడం వల్ల ఇంకా చెప్పాలంటే ఆరో భావంలో కుజుడు ఉండడం వల్ల సేవకాజనము ఉంటారు మీకు. అంతేకాకుండా శత్రువుల వలన భయం ఉండదు. సేవకాజనంతో పాటు శత్రువుల వలన భయమే ఉండదు మీకు. కాంపిటీషన్ ఎగ్జామ్స్గా సక్సెస్ చేస్తానికి కారణం కుజుడి ప్రభావమే. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది. మేనమామలు చాలా బాగుంటారు. కుజుడు సంపూర్ణమైనటువంటి బలంగా మీకు బాగా ఉంటాడండి. కుజ బలం చాలా బాగుంది జనవరి నుంచి ఫిబ్రవరి వరకు. అంతేకాకుండా సప్తమంలో రాహు దోషకారకుడు అండి మీకు. కానీ అక్టోబర్ నుంచి మీకు గురుడు ప్రభావం వలన అక్టోబర్ నుంచి బాగుంటుంది. బట్ ఏంటంటే ఈ సప్తమంలో రాహు వలన భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ రావడము, కొంతమందికి దూరం అయిపోవడము, భార్యాభర్తలు దూరం అవ్వడము, విడిపోవడానికి అవకాశాలు ఉండము, ఇటువంటి కొన్ని అవకాశాలు ఉంటాయండి. వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు అంటే భార్యాభర్తల విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ రావడము, దూర బంధువులు చనిపోవడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. కొంచెం అది మీకు చిన్న ఇబ్బంది ఉంది రాహు వలన, శని వలన. అష్టమ స్థానంలో శని అంత మంచివాడు కాదండి. అష్టమ శని దోషకారకుడు, దోషం ఉంది. అష్టమంలో కుజుడు కూడా దోషమే. యాక్సిడెంట్స్ అవుతాయి. అష్టమంలో శని కుజుడు కాంబినేషను అస్సలు మంచిది కాదు. అంటే గోచార రీత్యా బాగుండకపోవడం, ఇద్దరు నైసర్గిక పాపులు కదండి. దానివల్ల వీళ్ళ యొక్క దశలు అంతర్దశలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మీకు శని కుజులు కాంబినేషన్ వల్ల కానీ కొద్దిగా కోపం ఎక్కువైపోతుంటుంది. కోపము, దూకుడుతనము ఎక్కువ ఉండడము, కొద్దిగా అనాలోచితంగా వ్యవహరించడము, కష్ట నష్టాలకి ప్రమాదాలకి గురి అవ్వడము, కొద్దిగా వెర్రి ఆవేశం అంటారు సార్, అవి ఉండడం జరుగుతుంది. అష్టమంలో కుశలం వల్ల యాక్సిడెంట్స్, లేకపోతేనేమో కొంతమందికి ఈ నీటి వల్ల ప్రమాదాలు జరగడం ఉంటుంది. అందుకనే నీటిలోకి వెళ్ళేటప్పుడు ఒడ్డున ఉన్నటువంటి మట్టి కానీ రాయి కానీ నీళ్ళలో వేసి దిగాలి అంటుంటారు. సో అది ఆ పక్క పెడితే శని కుజుల వలన చిన్న ఇబ్బంది ఉంది. సప్తమంలో రాహువు, అష్టమంలో శని కుజులు ఎప్పుడు ఉంటాడు? ఏప్రిల్ నుంచి వస్తాడండి కుజుడు మీకు. ఏప్రిల్ 2 నుంచి అలాగే మే వరకు ఉంటాడు కుజుడు. మే 10వ తారీఖు వరకు 40 days ఉంటాడు. సో అష్టమంలో కుజుడు మంచివాడు కాదు, అత్యంత రాజకారకుడు. అష్టమంలోకి వెళ్ళిపోయాడు అంటే 9th house లార్డ్. నాన్నగారికి కూడా కొద్ది కష్టాలుగా ఉంటాయి, నాన్నగారు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా నష్టాలు వస్తాయి, చిన్న చిన్న ఇబ్బంది ఉంది. పైగా మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు సంబంధించింది, లేకపోతే మీరు తీర్థయాత్రలు వెళ్తారు కదా, అప్పుడు కూడా మీకు కొద్దిగా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. అంటే నీటి వల్ల ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ మే నెలలో మీరు తీర్థయాత్రలు కానీ సముద్ర స్నానాలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నీటి వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, శనీశ్వరుడికి అభిషేకాలు చేయడం వలన కుజుడు ఎప్పుడు ఆరాధించాలండి. అలాగే రాహు అమ్మవారు ఇలా పూజ చేసుకోవడం వలన ఈ ప్రభావం అంటే దుష్ఫలితాలు అంటే ఇవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. 9th house అయ్యాడు కాబట్టి కూడా మీకు వ్యాపారాలందరూ నష్టము, నాన్నగారికి ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. 10th house కూడా అలాగే ఉందండి. 10th house కూడా బాగున్నప్పటికీ 10th house శని చూస్తున్నాడు కాబట్టి మీ ఉద్యోగాల్లో అయితే వ్యాపారాల్లో కొద్దిగా భద్రత తక్కువగా ఉంటుంది. ఉద్యోగం పోవడము, ఉద్యోగం రావడం ఆలస్యం అవ్వడము, ఉద్యోగాల్లో సాటిస్ఫై అవ్వలేకపోవడము, అంటే ప్రమోషన్స్ రాకుండా అలా స్తబ్దతగా ఆగిపోవడము, సంవత్సరాల తరబడి ఉండే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చెప్తున్నాను, వాళ్ళకి అంత అద్భుతంగా ఏం లేదు. మీరు ఉద్యోగంలో చక్కగా మీరు నిబద్ధతగా చాలా కాన్సన్ట్రేషన్గా చేయాలండి. మీరు ఉద్యోగం చేసుకోవాల్సిందే.
తర్వాత మీకు చాలా బాగుంటుంది. సో అయినప్పటికీ మీకు గురుదృష్టి ఉంది కాబట్టి శని కుజులకి మీరు సేఫ్ సైడ్. అంటే ఏంటి, యాక్సిడెంట్స్ అవ్వడం అటువంటివి అవి తగ్గిముఖం పడతాయి. కబుక్కుని యాక్సిడెంట్స్ అయిపోవు. అండ్ అలాగే నీటి వల్ల గండం కూడా రాదు. సో ఏదేమైనా మీ రాశి వారికి చాలా జాగ్రత్త చూసుకోవాలంటే సింహరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఏం కాదు. కొద్దిగా కాకపోతే అంటే దైవారాధన, దేవుడి యొక్క భక్తి చేయడం వలన, భక్తి ఉండడం వలన, అలాగే యమునా నది పుష్కరాలు స్నానాలు చేయడం వలన, పుష్కర స్నానం చేయడం వలన, పుష్కర నదుల్లో మీరు కొద్దిగా పిండ ప్రదానం చేస్తారు కొంతమందికి చేయడం వల్ల కూడా పెద్దల యొక్క ఆశీర్వచనం కలిగి మీరు సుఖ సంతోషాలతో ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను మాట్లాడుతానండి. ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించండి. అదే ఫోన్ చేయండి, లేదా వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టినా కూడా నేను చూస్తాను, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. ఈ మధ్యకాలంలో నేను ఆస్ట్రేలియా ప్రయాణం చేయడము, ఆస్ట్రేలియా టూర్ ఉండడం వల్ల నేను 4 నెలల పాటు నా ఫోన్ అందుబాటులో లేదు. కానీ అయినప్పటికీ కూడా నేను ఆస్ట్రేలియాలోను, అమెరికాలోను, మన ఇండియాలో కూడా జాతకాలు చాలామంది చెప్పాను. సరే, అది పక్క పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మీ జాతకాల ప్రకారం ఎలా ఉండబోతున్నారు, అంటే ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి కానీ, లేదా సంతానం లేని వాళ్ళకి కానీ, లేకపోతే చాలా విధాలుగా వివాహం కాని వాళ్ళకి కానీ, ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని నాకు ఫోన్ చేయండి. నేను తప్ప ఎవరు జాతకాలు చెప్పరు. ఎందుకంటే డెప్త్గా చేయడము, మీతో మాట్లాడడం కూడా నేనే చేస్తుంటాను, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. ఆ నమ్మకాన్నే క్రియేట్ చేస్తూ ఉంటాను నేను. అందుకనే ఎవరిని పెట్టుకోలేదు, నేనే మీకు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. సరే, అది పక్కకు పెడితే ఈ సంవత్సరం మొత్తం కూడా 12 రాసుల వాళ్ళు కూడా పూజించవలసిన దేవుడు శివుడు. అలాగే దక్షిణామూర్తిని పూజించడం వలన, ఎందుకంటే గురు ప్రభావం ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తిని పూజించడం వలన మీకు సర్వ శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా చదువు బాగా వస్తుంది, విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి సంవత్సరం మొత్తం కూడా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు ఉచ్చస్థితిలోనే ఉంటున్నాడు, శని భగవాన్తో కలిసి ఉంటున్నాడు, శనీశ్వరుడితోటి. అలాగే కుజుడు నీచస్థితిలోనే ఉంటున్నాడు. 3 రకాలుగా ప్లే చేస్తాడు ఆయన రోల్. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఖచ్చితంగా పూజించాల్సిందే. వీలుంటే 6 పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకోవడమో, అయితే మన ఊళ్ళోనే ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఆయనకు పూజ చేయడము చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన మర్చిపోకూడదండి. ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది కాబట్టి అన్ని రాశుల మీద వక్రగతిలో కూడా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణు ఆరాధన, శ్రీహరిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అంతేకాకుండా అమ్మవారు మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించడం వల్ల రాహు ప్రభావం కూడా తగ్గుతుందండి. లలితా సహస్రనామాలు, లలితాదేవి అంటారు సరే, ఆవిడని పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. సో 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, మీరు అనుకున్న కోరికలు మంచివన్నీ మీకు ఈ సంవత్సరం మొత్తం అన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.